మనవడా, కంగారు పడకు. మనం ఖచ్చితంగా టైంకి చేరిపోతాం. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం. చెప్పరా. రే ఎక్కడున్నారా? హల్వాగడి వైఫ్ని తీసుకొస్తున్నా. అక్కడ పరిస్థితి ఏంటి? రే ప్రస్తుతానికి జీలకర్ర బెల్లం పెట్టకుండా ఆపావురా. కానీ మీ అమ్మ జీలకర్ర బెల్లం అక్కర్లేదు, డైరెక్ట్గా తాళి కట్టించేయమని చెప్పి మాకే షాక్ ఇచ్చింది. ఒక్క 10 నిమిషాలు ఏదోలా హోల్డ్ చేయి, నేను మళ్ళీ కాల్ చేస్తా. రే ఏమైందిరా? రే ఉత్తమ్ ఉత్తమ్ ఏమైంది? ఏం చెప్పలేదురా, కట్ చేశాడు. ఏమైంది మనవడా? కారు ఎందుకు ఆపావు? ఒకసారి అటు చూడు తాతయ్య. రేయ్ గా ఉత్తమ్ గడు మండపానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలా? ఎట్టి పరిస్థితుల్లో మండపానికి వెళ్ళడానికి వీలేదు. ఆ భవానీ ప్యానాలతో ఉండకూడదు. రేయ్ ఏ వెహికల్ వచ్చినా ఎత్తకండి రా. అలాగేనా? ఇప్పుడు ఎలా మనవడా? ఏం చేద్దాం? నాకు అది అర్థం కావట్లేదు తాతయ్య. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రీం లోకే దేవశిష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. బాబు, ఇక మాంగళ్య ధారణ కానివ్వు నాయనా. బాబు, గట్టి మేళం వాయించండి బాబు. పంతులు గారు, మాంగళ్య ధారణ చేయడానికి తాళి ఉండాలి కదా. తాళ్ళేదేమిటి? తాళేమైందటి? లేకపోవడం ఏంటి? ఇందాక శుభప్రద తీసుకువెళ్ళినప్పుడు తాళి ఉంది కదా. ఇంతలోనే తాళి ఎవరు తీసేసినట్టున్నారు. యాదవ జన్మ. అష్టదరిద్రాల గురించి విన్నాను గాని ఫస్ట్ టైం చూస్తున్నాను బాబు. పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి అన్ని ఆటంకాలే తప్ప ఏ ఒక్క పని సవ్యంగా జరగడం లేదు. ఎవరో కావాలని ఈ పెళ్లి ఆపాలని తాళిని దొంగిలించినట్టున్నారు. ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర వెతకండి, తాళి ఖచ్చితంగా దొరుకుతుంది. చూడండి, మర్యాదగా దొంగలించిన తాళి తీసుకొచ్చివ్వండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. జీలకర్ర బెల్లం ముహూర్తం దాటిపోయింది. ఇక తాళి కట్టే ముహూర్తం కూడా దాటిపోయేలా ఉందమ్మా. అక్కయ్య గారు, మీరు ఇలా అడిగితే ఎవరు అందరినీ చెక్ చేసి నా తాళి నాకు ఇప్పించండి. నువ్వు వాడాలని చెక్ చేయి, నేను మగాళ్ళని చెక్ చేస్తాను. అన్నయ్య వెళ్ళి చెక్ చేయండి. వదినా, తాళి నువ్వే దాచావు కదా? లేకపోతే కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా? మంచి పని చేశావు. మనవడా, పోనీ ఇంకో దారి ఏమన్నా ఉందేమో చూడు. మనకంత టైం లేదు తాతయ్య. మరిప్పుడు ఎలారా మనవడా? తాతయ్య, ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలా మనవడా? చెప్తాను, పదండి. నువ్వు సూపర్ రా మనవడా. బాబు, ఇక్కడ పోలీస్ వెహికల్ ఉండాలి కదా, ఏది? మీ వాళ్ళు అని చెప్పి ముగ్గురు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారండి. మీ వాళ్ళు కాదా? మా వాళ్ళే.
సార్ మన పోలీస్ కార్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్. ఇగో సిస్టరు, అందరినీ ఎతికేసాం, ఎవరి దగ్గర తాళిబొట్టు దొరకలేదు. నీకు దొరికినదా? లేదు. ఇక మిగిలింది మండపం మీద ఉన్న వాళ్ళని ఎతకడమే. అదేంటండి, మండపం మీద ఉన్నది మనమేగా, మనం ఎందుకు తాళిబొట్టు తీస్తాం? అది నిజమే అనుకో. ఏంటయ్య నిజం? ఆ? కిందున్న వీళ్ళందరినీ వెతికి మండపం మీదున్న వీళ్ళందరినీ వెతకపోతే వీళ్ళంతా ఫీల్ ఎవరు? అవును, మమ్మల్ని వెతికినప్పుడు మిమ్మల్ని కూడా వెతకాల్సిందే. మాకో రూలు మీకో రూలా? అవును, సరే అన్నయ్య, నువ్వు వచ్చి చెక్ చేయి. అక్కర్లేదు, నేనే వెళ్ళి చెక్ చేస్తాను. లేక లేక దేవుడి దయ వల్ల రెండో పెళ్లి చేసుకోబోతుంటే ఈ అడ్డంకులేంటో. అమ్మో, ఇప్పుడు తాళి నా దగ్గర దొరికిందంటే అమ్మ, వదిన, మా ఆయన ముగ్గురు కలిసి నన్ను చంపేస్తారే. అయ్యా, ఇద్దరు పెళ్లాలున్న దేవుళ్ళందరూ క్షమించి నా తాళిని నాకు అప్పగించండి. అరే, తాళి ఇక్కడే ఉంది. తాళిని మీరు వెతకడం కాదు నాయన, తాళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది నాయన. భగవంతుడా, హల్వారా చేతిలో నా జీవితం బలైపోవాల్సిందేనా? జీవితాంతం కుమిలి కుమిలి ఏడవలసిందేనా? ఏంట్రా, నన్ను చూసి షాక్ అయినవా? ఇంటి లోపల పెట్టి లాక్ చేసినాము, రోడ్డు మీద బురద కొట్టి మరీ వచ్చినాము, ఇక వీడు రాలేడనుకున్నావా? ఇరికించడం మీకు తెలిస్తే తప్పించుకోవడం నాకు ఇంకా బాగా తెలుసు. రేయ్, వెళ్ళి దాన్ని లాకరా. రాయ్, ఇంకొక అడుగు ముందుకేసావో నరికేస్తా. రాయ్, చూడు శంకర్, మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ విషయం నీకు కూడా తెలుసు. అనవసరంగా హల్వాగడికి హెల్ప్ చేసి నువ్వు కూడా నేరంలో ఇరుక్కోకు. జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. మనవడా, వాడితో మాటలేంటి? లోపలికి వెళ్దాం పద. రేయ్, ముందు ముసలోని ఇస్తేంట్రా. మైథిలి, మన పెళ్ళి అయిపోతుంది. ఇంకా సేపట్లో నువ్వు నా పెళ్ళానివి. ఆగు! సుహాసిని ఉత్తమని ముంబై పంపిస్తానని అన్నారు కదా, వెళ్ళలేదా? వెళ్ళుంటే ఇక్కడికి ఎలా వస్తాడు అత్తయ్య గారు? ఉత్తమ్ని మావయ్య గారే ఆపుంటారు. వీడేంటి
ముంబై వెళ్లకుండా నా పెళ్ళాన్ని తీసుకొచ్చాడు. ఏరా దుర్మార్గుడా, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయి గొంతు కోయడానికి సిద్ధపడ్డావా? ఎస్ఐ గారు, ఈ నీచుణ్ణి వెంటనే అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? రై నోరు మీరా. పక్కన పోలీసుల్ని చూసి కూడా సిగ్గు లేకుండా చేసిన తప్పుని కవర్ చేసుకుందామని చూస్తున్నావా? ఎస్ఐ గారు, వాడికి మేం చెప్తే సరిపోదు, మీ భాషలో మీరు చెప్పండి. ఒరే అల్వా, ఈ అమ్మాయి నీ మొదటి భార్యనా? అంటే అది నా మొదటి భార్య సార్. విడాకులు ఇచ్చావా? అప్లై చేశాను సార్, ఇంకా రాలేదు. మరి మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా నా మెళ్ళో తాళి ఎలా కడదామనుకున్నావురా చెత్త వెదవా? తిడతావేంటి? తిట్టడం కాదురా, ఆల్రెడీ ఒక ఆడపిల్ల గొంతు కోసి మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసావు. నీలాంటి వాణ్ణి నన్నే కొడతావా? కొట్టడం కాదురా, నిన్ను పీక పిసికి చంపేస్తాను. మేడం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు. శిక్షించడానికి మేమున్నాం. కానిస్టేబుల్స్, వాడిని అరెస్ట్ చేయండి. లేదు, వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు. అందుకే నా పెళ్ళాన్ని తీసుకొచ్చి ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. ఎస్ఐ గారు, ఇన్ని రోజులుగా ఆవిడ భర్తని కలవడానికి రాని అమ్మాయి ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అనగానే ఎందుకొచ్చినట్టు? అంటే ఇందులో ఏదో స్వార్థం ఉందనే కదా? సుహాసిని గారు, స్వార్థం ఆమెది కాదండి, ఇదిగో ఈ నీచుడిది. ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్న మీది, మీ అందరిది స్వార్థం. అభం శుభం తెలియని ఒక అమాయకురాలు నాకు న్యాయం చెయ్యాలని పెళ్లి పందిట్లోకి వస్తే ఆ అమ్మాయిని పట్టుకుని స్వార్థపరురాలంటారా? కరెక్టే. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే నా కూతురు గొంతు కొయ్యాలని చూశాడు సార్ వీడు. వీణ్ణి అస్సలు క్షమించకండి. వెంటనే ఈడ్చుకొని వెళ్లి జైల్లో పడేసి బాత్రూంలు కడిగించండి. ఆలస్యం చేస్తే ఆ వెధవ ఏదో ఒక మెలిక పెట్టి తప్పించుకుంటాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వకండి. వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, వాడిని పట్టుకురండి. రావయ్యా, రా. సార్ ఆగండి. సార్ పద. సార్ సార్ వదలండి. పదవయ్యా, పద. పద. వదలండి. పద. సార్ సార్, ఇది అన్యాయం సార్. నేను విడాకులు అప్లై చేసిన ఇంత మటుకు నాకు విడాకులు ఇవ్వని కోర్టు వాళ్ళని వదిలేసి ఇన్నాళ్లుగా నన్ను పట్టించుకొని నా పెళ్ళాన్ని వదిలిపెట్టి నన్ను అరెస్ట్ చేస్తారండి సార్. రాయ్, నిన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారో స్టేషన్కి తీసుకెళ్లి ఇలా ఆర్టీతో చెప్తారు. ముందు పోరా. రేయ్, దీనంతటికి కారణం నువ్వేరా. మైత్రి నాకు దక్కకూడదని, నన్ను పెళ్లి చేసుకోకూడదని ఇంత కథ నడుపుతావురా? రేయ్, వదిలిపెట్టండి రా. నిన్ను మాత్రం వదిలిపెట్టండి రా. నీ చావు నా చేతిలోనే రాసి పెట్టాడు ఆ దేవుడు. జైలు నుంచి బయటకు వస్తా, నిన్ను ఖచ్చితంగా వేసేస్తా. రాయ్, ఏంట్రా మా ముందే బెదిరిస్తున్నావా? వీడిని తీసుకుపోదండి. తీసుకెళ్ళండి. సార్, నేను చెప్పాను. సార్ 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 తాతయ్య,
పడేటట్టు చేశాను. మైథిలి, థ్యాంక్ యూ సో మచ్ ఉత్తమ్ గారు. ఇన్నాళ్ళు మీరు నా గుండెల్లో నా మంచి కోరే వ్యక్తి. కానీ ఈ రోజు నుంచి అంతకు మించి నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోలేనండి. మరుపురాని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి పెటాకులు అవ్వడం అంటే ఏంటో కళ్ళారా చూశాం. అది కూడా నీ వల్ల. అయినా ముంబైకి వెళ్ళమంటే నువ్వెందుకురా వెనక్కొచ్చావు? నేనే తీసుకొచ్చాను. ముంబై బ్రాంచ్లో ఫ్రాడ్ జరిగిందని, అక్కడికి అర్జెంటుగా సీఈఓ రావాలని మీకెవరు చెప్పారు? అంటే అది మీ నాటకాలన్నీ నాకు తెలుసు. అందుకే ముంబై బ్రాంచ్కి ఫోన్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాను. అక్కడ ఎలాంటి అవసరం లేదని చెప్పారు. అందుకే తనని వెనక్కి తీసుకొచ్చాను. ఇలాంటి పిచ్చి పనులు చేసి మీ విలువ మీరే తగ్గించుకోకండి. అలాగేనండి. రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇలాంటి రౌడీలను పెట్టి కిడ్నాప్ చేస్తావా? ఒక్కొక్కళ్ళని ఊత లెక్క పెట్టిస్తా. కానిస్టేబుల్స్, వీళ్ళని బండెక్కించండి. ఇదిగో మా కత్తి. ఏంట్రా? ఆగు. ఈ పెళ్లి ఆగిపోవడంలో చాలా మంది హస్తమే ఉంది. దానికి ఇంట్లో వాళ్ళు కూడా కారణమే అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక ఎవరెవరి పాత్ర ఎంతుందో తేలుస్తాను. ఇంకా ఇక్కడెందుకు, వెళ్దాం పదండి. రేయ్ ఉత్తమ్, మైత్రితో జరగాల్సిన నా పెళ్లి ఆపావు. నన్ను జైలుకి పంపిస్తున్నావు. నా మైత్రిని నాకు శాశ్వతంగా దూరం చేస్తున్నావు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా మైత్రిని పెళ్లి చేసుకుంటావు. నేను కాపురం చేయాల్సిన మైథిలితో నువ్వు కాపురం చేస్తావు. అలా జరగడానికి వీల్లేదు.